హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లేవీస్ కిచెన్ హెల్తీ ఫుడ్స్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అని ఉంటుందండి. దాన్ని ఓకే చేస్తే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది అన్నమాట. స్ప్రౌటెడ్ రాగి ఫ్లోరు మీకు ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. ఎలా వాడాలో కూడా చెప్పాలి కదా. రాగి పిండి ఎలా యూజ్ చేసుకుంటే మన బెనిఫిట్స్ అనేవి కరెక్ట్గా వస్తాయన్నది చూపిస్తానండి. ఇప్పుడు నేను చూపించబోయే ఈ పద్ధతి పిల్లలకి, ముఖ్యంగా పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. పెద్దలకు కూడా ఉపయోగపడుతుంది. కానీ డయాబెటిక్ పేషెంట్లు మాత్రం యూజ్ చేయకూడదు ఈ పద్ధతిని. రాగి ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్, పచ్చిపాలు ఒక టీ గ్లాస్ తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాట్ పెట్టేసుకోండి. పాట్లో కొన్ని హాట్ వాటర్ మరగబెట్టుకుందామండి. నీళ్లు బాగా మరిగిన తర్వాత దీంట్లో డస్ట్ అయినా ఉంటే వచ్చేస్తుంది అన్నమాట. మనం ఎప్పుడు కూడా ముందు రోజే మన పాట్ని శుభ్రంగా ఎండలో ఆరబెట్టుకున్న మనం కుక్ చేసుకునే ముందు కొంచెం వాటర్ వేసుకొని ఇలా హాట్ వాటర్తో కడుక్కుంటే దాంట్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ని పారబోసిన తర్వాత దీంట్లో మనం మిల్క్ యాడ్ చేసుకుందామండి. మట్టి పాత్రలు యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. సిమ్లోనూ కుక్ చేసుకోవాలి. వాటర్ అనేది మొత్తం మన గిన్నె కడిగినట్టు కడిగేయకూడదండి, లోపలే క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ముందు రోజే మనం క్లీన్ చేసుకుని ఉన్నాం. పాలు మరిగేలోపు మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ సరిపోద్దండి. మనకి రాగి మిల్క్ ఎప్పుడు పల్చగా ఉంటేనే బాగుంటుందండి. టేస్ట్ కూడా చిక్కగా ఉండకూడదు. అంబలు అయితే చిక్కగా ఉంటే కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది. మిల్క్ కదా కొంచెం పల్చగానే బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోండి. ఉండలు లేకుండా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం పాలు పొంగుతున్నాయి కాబట్టి పాలు పొంగేటప్పుడు ఎప్పుడు కూడా పాట్ కాబట్టి పైకి వచ్చేస్తూ ఉంటాయండి, చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ మిల్క్లో మన రాగి ఫ్లోర్ యాడ్ చేసేసుకుందామండి. ఉండలు లేకుండా బాగా కలపాలండి. మనకి బాగా కలుపుకుంటూ ఉండాలండి. మనకి గరిటతో బాగా కలుపుతూ ఉంటే అసలు ఉండలు అనేవి ఫామ్ అవ్వమాట. మనం ఎప్పుడు రాగి మిల్క్ పిల్లలకి అలవాటు చేయడం చాలా మంచిది. బూస్ట్, హార్లిక్స్, కాంప్లెన్ అటువంటి వాటి కన్నా ఇది చాలా బెస్ట్ అండి. చాలా హెల్తీ కూడా. వాటిలో ఎక్కువ షుగర్ కంటెంటే ఉంటుంది. దాని బదులు పాలుకి రీప్లేస్గా రాగి పాలు ఇవ్వడం అలవాటు చేశారంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ మార్నింగ్ కానీ పిల్లలకి చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. దీంట్లో రాగిలో మనకి కాల్షియం, జింక్, ఐరన్ చాలా పోషకాలు ఉంటాయండి. అందులోకి స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ కాబట్టి మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది కూడా. ఇప్పుడు దీంట్లో కొంచెం చిక్కగా ఉందంటే వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. కట్టేసినాక కూడా చూసారా పాట్ వల్ల ఎలా పొంగిపోతుందో. నేను స్టవ్ బంద్ చేసినా కూడా ఎలాగా పొంగిపోతుందో చూసారా. వేడికి ఒక 5 మినిట్స్ ముందే కట్టేసుకోవాలండి. ఎప్పుడు మనం కుండలో కుక్ చేసినా 5 మినిట్స్ ముందే కట్టేస్తే ఆ వేడి కుక్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఒక 5 మినిట్స్ స్టవ్ మీద అలా ఉంచేసిన తర్వాత పక్కకు దింపేసుకొని ఇప్పుడు దీంట్లో మనం స్వీట్కి చాలామంది బెల్లం యాడ్ చేసుకోవచ్చు, కోకోనట్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బ్రౌన్ కలర్ పటిక బెల్లం, ఎక్కువ పటిక బెల్లమే యూజ్ చేస్తానండి. 1/2 టేబుల్ స్పూన్స్ సరిపోద్ది. ఎందుకంటే మనకి మిల్క్లో స్వీట్ ఉంటుంది, రాగి ఫ్లోర్లో కూడా స్వీట్నెస్ అనేది ఉంటుంది కాబట్టి చాలా తక్కువ యాడ్ చేసుకుంటే సరిపోద్ది అన్నమాట. బాగా కలిపేయండి. మన హెల్తీ, టేస్టీ, ఈజీ రాగి మిల్క్ రెడీ అయిపోయిందండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.